హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదండి. నేనైతే ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. చూడండి ఎలా ఉందనేది. చూడండి, చాలా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనం ఈ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసి ఎలా స్టిచ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. అది ఎంత కాస్ట్ అయింది అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదిగోండి ఇది వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ అండి. స్పేస్ సిల్క్ శారీ తీసుకున్నాను. ఇవి టూ పీసెస్ శారీ అయితే తీసుకున్నాను. 6 మీటర్స్ అనమాట. పైన దానికి మ్యాచింగ్ అని చెప్పి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్. ఇదైతే మీటర్ తీసుకున్నాను. దీన్ని ఈ రెండు కలిపి మనం ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి చూపిస్తాను. చూడండి, ఇది ఫ్రాకు మోడలు. ఈ వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టేశానండి, ఎందుకంటే ఇది చాలా లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పి. ఓకేనా? ఇలా ఫ్రాకు మీకు మెజర్మెంట్స్ కోసం నేను ఇది చూపిస్తున్నాను. చూడండి, ఇలా బాడీ పొడవు తీసుకోండి. ఇలా ఫ్రాక్ అయితే ఫ్రాకు, లేదంటే మీరు పర్సన్ దగ్గర బాడీ పొడవు తీసుకోండి. 14 ఇంచెస్ తీసుకోండి హైట్ని బట్టి, లేదా 15 ఇంచెస్ అంతా తీసుకోండి. నేను ఇది 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. ఇలా ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని, ఇదిగోండి ఇది నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అయితే వస్తుంది దీనికి. ఇక్కడ కూడా ఇదిగోండి ఇది చెస్ట్ లూజ్ని తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే మెజర్మెంట్స్ని మనం లైనింగ్ని మీద పెట్టేసేసి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ని ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇది ఫుల్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఖర్చుతో కలుపుకొని. ఓకేనా? ఇది మొత్తం ఇలా తీసుకున్న తర్వాత మనం ఇది లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ నడుము వచ్చేసి 30 ఇంచెస్ అంటే 30 ఇంచెస్లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచు మళ్ళీ ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఇట్లా మనం మార్క్ చేసుకొని, షోల్డరు మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కదా, 13 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి, అంటే 6.5 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా 6.5 ఇంచులు అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకొని, సేమ్ అదే 6.5 ఇంచెస్ ఇలా చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా బాక్స్లో అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఈ రెండు సమానంగా వచ్చేలాగా మెజర్మెంట్స్ ఇక్కడ టేప్తో పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మిడిల్లో నుంచి ఇక్కడ మళ్ళీ కొంచెం అవతలకి, షోల్డర్ మీద కాకుండా కిందని ఒక 1/4 ఇంచు అవతలకి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని, మిడిల్లో నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీకు స్పీడ్గా అయితే వీడియో చెప్తానండి. మీరు చూసేటప్పుడు అర్థం కాలేదంటే కనుక మీరు ఈ ఇంట్రెస్ట్ ఉంటే స్లోగా మీరు ఆఫ్ చేసుకొని అయితే మా వీడియోని చూడొచ్చు. ఓకేనండి? వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేను స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇదిగోండి, ఇలా చెస్ట్ లూజ్ తీసుకున్నాను కదా, ఈ చెస్ట్ లూజ్ని చంక డౌన్లో మనం ఇలా తీసుకోవాలి. టేప్ని పెట్టేసి దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఫుల్ లెంత్లో నేను టేప్తో కొలిచాను. ఇప్పుడు అది హాఫ్లో మార్కింగ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ వచ్చి 3.5 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం ఇట్లా తీసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచెస్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఖర్చు కోసం కూడా ఉంటుంది కదా, ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి సరిపోయింది. ఈ డ్రెస్కి అయితే నాకు ఇది సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ ఆర్మ్ లూజ్ని నడుము లూజ్ని కలుపుకుంటూ లైన్ వేసుకొని, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో అంతా లైన్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే పైకి, ఈ సైడ్ జాయింట్ వేసే చోట మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది ఫ్రాక్ కదా, సైడ్ వచ్చేసరికి కిందకి లాగేస్తుంది బరువు మీద, కాబట్టి ఇలా ఒక 1/4 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఒక 1/4 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ తక్కువగా, ఒక 1/2 ఇంచ్కి తక్కువగా వేసుకోండి. ఇలా అయితే దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి, నెక్ కూడా ఈ రౌండ్ అయితే కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం
బ్యాక్ పార్ట్కి నెక్ కావాలని మోడల్ కట్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్స్ పెట్టేసుకోండి. ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టే పని లేకుండా ఈజీగా అయితే ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇట్లా ఒక పావించు మళ్ళీ కిందకి లోపల వైపుకి వేసుకోవాలి. ఒక పావించు ఇలా తీసుకొని పైనుండి కూడా కొద్దిగా ఇలా కరువు తీసుకోవాలండి. ఇది మనకి బోట్ నెక్ అనేసరికి ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎక్కువ వస్తుంది, అందుకని చంక దగ్గర ముడతలు వస్తాయి. కాబట్టి దానికి అట్లా లేకుండా నీట్గా రావాలంటే కనుక మనం ఒక పావించు లోపలికి వేసుకొని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది ఇక్కడ నుంచి ఈ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ముందు 3.5 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఈ రౌండ్ ఇక్కడ నుండి 30 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. 30 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీపు మీకు ఎంత కావాలి అనేది దానిని బట్టి మార్క్ చేసుకోండి. దీనికైతే నేను ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్కి ఇలా బాక్స్లో అయితే డ్రా చేశాను. ఇందులో మనకి ఏ డిజైన్ కావాలో ఆ మోడల్ డిజైన్ అయితే మార్క్ చేసుకోవచ్చండి. మీరు సేమ్ ఇదే ప్యాటర్న్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి అంటే కనుక మీరు కూడా ఇదే మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. నేను మార్క్ చేస్తున్నాను చూసారా, ఇట్లా చిన్నగా కట్ వర్క్ వస్తుంది. ఇది నెక్లెస్ మోడల్లో కూడా వస్తుందండి. ఈ ప్యాటర్న్ మోడల్ నెక్ డిజైన్ ఏమంటారో నాకు తెలీదు. ఇదైతే నేను ఓన్గా ఇలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇది కట్ చేశాను. ఆ బాక్స్లో అప్పటికప్పుడు అనుకొని కట్ చేసేసానండి. నేనేం ముందుగా అయితే కూడా నేను అనుకోలేదు. ఇప్పటికిప్పుడే ఇలా ఆలోచించి ఇలా కట్ చేస్తే బాగుంటుందేమోనని వేసాను. చూడండి, ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోండి. నెక్ కావాలి అంటే డిజైన్, మీరు లేదు పాట్ నెక్ పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది. ఆ విధంగా కట్ చేసుకోండి. ఓకేనా. ఇది ఫ్రంట్ నెక్ కూడా మార్చేసానండి. నేను రౌండ్ అయితే పెట్టలేదు, దీన్ని కూడా మార్క్ చేస్తున్నాను. చిన్న కట్ వర్క్ 2 డ్రాప్స్ వచ్చేలాగా 2 కట్స్ అంటే ఇలా 2 కరువు షేప్లు వస్తాయి. తర్వాత కింద నెక్లెస్ లాగా అయితే మార్క్ చేశాను. చూడండి, ఇలా కొంచెం బ్రాడ్గా ఇచ్చానండి. నెక్ వెడల్పు ఇచ్చాను. దీనికి 3 ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పోను 3 ఇంచెస్ అయితే నెక్ షోల్డర్ వస్తుంది. షోల్డర్ మీద ఇదిగోండి నెక్ విడితే ఎక్కువ పెట్టి షోల్డర్ తక్కువ పెట్టాను. ఇది బోట్ నెక్ కాబట్టి ఇట్లా బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేశానండి. మీకు నచ్చితే ఈ విధంగా కట్ చేసుకోండి. డీప్ అవుతుందంటే కొంచెం బ్రాడ్ నెక్ తగ్గించుకోండి. ఇలా బాగుంది, చాలా బాగుందిగా చూశారు కదా అమ్మాయికి ఫ్రాకు. ఇలా అయితే మనం కట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మీకు చెప్తాను. దీనికి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టుకునే పని లేకుండా ఇలా మార్కర్ వేర్లతో అయితే ఇలా మార్క్ చేసుకోండి. గట్టిగా రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేస్తే 4 సైడ్స్ మార్కింగ్ పడుతుంది కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మనకి టేప్తో కొలిచే పని లేకుండా స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా పేపర్ తీసుకొని మీరు లేదంటే ఏదైనా క్యాప్, దానికి కరువు కట్ వర్క్ కోసం అండి. ఇది కట్ వర్క్ మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరువు అనేది నీట్గా రావాలి, ఎంత వెడల్పు కావాలి అనేది దానిని బట్టి మీరు ఇక్కడ కరువు షేప్ కోసం ఇలా పేపర్ కట్ చేసుకోండి. ఇది క్యాన్వాస్ పేపరు, నేను ఇలా కట్ చేశాను చూడండి. రౌండ్ ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా వేసేసుకొని ఫోల్డింగ్ మీదే పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం మీకు చిన్నగా కావాలి కట్ అంటే ఇంకొంచెం తగ్గించి కట్ చేసుకోండి. నేనైతే ఇది ఫ్రాక్ కదా, కొంచెం బాగా కనిపించాలని చెప్పి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంది. ఇది రబ్బర్లా ఉందండి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అది, అందుకని నేను కొంచెం వెడల్పుగా తీసాను దీన్ని. ఇట్లా లేదంటే మీకు ఇలా చివ్వను పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే ఇలా మనం ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీద మనం ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. నేను లైన్ వేయకుండా ముందు పెట్టేసేసి పేపర్ని మార్కింగ్ చేశాను కదా,
అలా అయినా వేసుకోవచ్చు, ఇలా లైన్ వేసుకొనన్నా మీరు కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అర్థమైంది కదా. ఇలా అయితే ఇది మనం ఇటు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ మీద కలిపి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా రెండు కలిపి మనకి సమానంగా వస్తాయి అన్నమాట. రెండు కట్ చేసుకోవటం వల్ల, కలిపి కట్ చేసుకోవడం వల్ల. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ ఎలా కట్ చేశానో చూపిస్తాను. అది హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ పెట్టానండి. చూశారు కదా వీడియోలో. పాపకి పఫ్ స్లీవ్స్ అయితే చాలా బాగుంది, సింపుల్గా కూడా ఉంది కదా. ఇలా మీరు పఫ్స్ పెట్టుకోవాలి అంటే కనుక ఈ విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం నార్మల్ హ్యాండ్స్ కింద మీకు చెప్తాను. ఇలా ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోండి. ఇది నడుము లూజు 30 ఇంచెస్ కాబట్టి దానికి ఆర్మ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ వస్తుంది. కాబట్టి చిన్న సైజు కాబట్టి మనం ఏం చేయాలంటే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఆర్మ్ లూజ్ని టేప్తో పెట్టేసి హ్యాండ్ లూజ్ని ఈ విధంగా రెండు కలిపి ఇలా లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర నుండి కరువు అనేది కిందకి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనండి, ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు పైన నేను చిన్నగా అయితే సింపుల్గా పఫ్ కోసం తీసుకున్నాను. సింపుల్గా కావాలి అంటే కనుక మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. దీంట్లో మీరు కొత్తగా బిగినర్స్ అయితే ఏం పెద్దగా భయపడాల్సిన పని ఏమీ లేదు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రాకే కాబట్టి మీకు కొంచెం బాడీకి ఫిట్ కరెక్ట్గా అద్దినట్టు లేకపోయినా కొంచెం లూజ్ ఉన్న తర్వాత మీరు కావాలంటే మళ్ళీ సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఫ్రాకు డిజైనర్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది కదా. కాబట్టి ఓకేనండి, ఇలా స్పేస్ సిల్క్స్ శారీస్ బయట అమ్ముతున్నారు కదా, మనకి ప్రజెంట్ అయితే అవి ట్రెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి క్లాత్ ఫ్యాబ్రిక్స్ నేను కట్ పీసెస్ అండి, కట్ పీసెస్లో తీసుకున్నాను. 2 పీసెస్ కలిపి నాకు 300కి అయితే వచ్చినాయి. శారీ ఫ్యాబ్రిక్ మళ్ళీ విడిగా తీసుకున్నాను బాడీ పార్ట్కి. ఈ విధంగా మనం ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా. ఇలా హ్యాండ్ కూడా కట్ వర్క్ అయితే పెట్టేసుకోవాలి అంటే ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి నేను చిన్నగా పెట్టానండి కరువు షేప్ అనేది. చూసారా, ఇలా మన చాయిస్ని బట్టి అంటే పర్సన్ బట్టి లావుగా ఉంటే కొంచెం పెద్దగా, సన్నగా ఉంటే కొంచెం చిన్నగా పెట్టి కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా. ఇది క్లాత్ కొంచెం ఇది ఎట్లా ఉందంటే లబ్బర్ లాగా సాగుతుందండి ఈ క్లాత్. ఇది కూడా తక్కువేం పడలేదు నాకు. మీటర్ వచ్చేసి 350 400 రూపీస్ ఎంతో పడింది. ఇది నేను 80 పాయింట్స్ అంటే మీటర్కి తక్కువగా తీసుకున్నాను, 80 పాయింట్స్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ కూడా కొంచెం కట్ చేశాను. దీనికి నేను వేస్ట్ క్లాత్ అనేది స్టిఫ్నెస్ కోసం ఇది గమ్ముతో అయితే అటాచ్ చేశానండి. గమ్ముతో అతికించేసుకోండి ఇలా, లేదంటే మిషన్ మీదన్నా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చివరిని స్టిచ్ చేస్తున్నాను. ఓకేనండి, లైనింగ్కి ఇది ఫ్రంట్ పార్టు. నెక్కి స్టిఫ్గా ఉండడం కోసం ఇలా వేస్ట్ అంటే సేమ్ క్లాత్ లైనింగ్ అయినా సరే లేదంటే ఇలా వేస్ట్ అయినా సరే దీనికి నేను క్యాన్వాస్ వేయలేదు. ఎందుకంటే ఇది ఫ్రాకే కదా మనకి, ఇది అందులో సైజు చిన్న సైజే కాబట్టి ఇది ఏం పెద్దగా విచ్చులుకున్నట్టు ఏమి ఉండదు, చిన్న కట్టే కాబట్టి నేనేం చేశానంటే సింపుల్గా అయితే ఇలా క్లాత్ని
అటాచ్ చేసి స్టిచ్ చేసేసానండి. ఇదిగోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద వేసేసి ఇలా రివర్స్లో వేసుకోండి. పైన మనం వేసిన లైనింగ్ పెట్టేసి ఇలా అటాచ్ చేసిన క్లాత్ ఉంది కదా, క్లాత్ పైకి కనిపించేలాగా వేసుకోండి. కిందని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద పెట్టేసేయండి. ఈ విధంగా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్ మనం ఎలా కట్ చేస్తామో అదే విధంగా అయితే నీట్గా రౌండ్ అనేది షేపు తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు రాకుండా నెక్ నీట్గా రావాలంటే కనుక ఎంత ఖర్చు పెట్టి కట్ చేస్తామో అంత ఖర్చు పెట్టేసేసి ఒకటే లెవెల్లో రావాలి ఖర్చు స్టిచ్చింగు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో పాదాన్ని పెట్టి అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు అంతే ఖర్చు పెట్టండి, కరెక్ట్గా వస్తుంది నెక్ అనేది. ఇట్లా ఇక్కడ కత్తితో ఇలా ఘాట్లు పెట్టేసేయాలి. ఇక్కడ స్టిఫ్ కోసం క్లాత్ ఎక్కువ వేసాను కదా, అది మెయిన్ ఫ్యాబ్రిక్ మిర్రర్ దానికి చెమ్కీలు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం గట్టిగా తెగట్లేదు. కత్తితో గట్టిగా కొట్టి దీన్ని అయితే ఘాట్స్ అయితే పెట్టేశానండి. ఇక్కడ కొంచెం మీకు వీడియో నేను డిలీట్ అయిపోయింది, నేను చెప్తాను మిస్ చేశాను అది ఎట్లాగనేది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఈ రెండు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని నీట్గా కట్ చేసేసుకొని ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి. కిందన కూడా కట్ వచ్చింది కదా, దానికి నేను ఫస్ట్ ఏం చేశానంటే నెక్ తిప్పేశాను. దానివల్ల ఇక్కడ మళ్ళీ నేను నెక్ అనేది మళ్ళీ ఇప్పతీసి ఈ కిందన కూడా కట్ పెట్టేసేసి స్టిచ్ చేశానండి. తర్వాత రెండు కలిపి ఇలా రివర్స్లో వేసి స్టిచ్ చేశాను. అది మీకు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది, కొంచెం ఇక్కడ అర్థం చేసుకోండి. ఇలా డాట్స్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఉండేటట్టుగా చూసి డాట్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఇది కూడా సేమ్ అంతే. బ్యాక్ పార్ట్ కూడా ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. స్టిఫ్ కోసం మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. దీన్ని నేను ఫస్ట్ గమ్ముతో అతికించానని చెప్పాను కదా, అలా గమ్ముతో అతికించేసిన తర్వాత చివరిని అడ్జస్ట్ ఇట్లా నీట్గా ఉండడం కోసం సైడ్ ఇదిగోండి ఈ చివరిని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. మనకి క్యాన్వాస్ బకరం లేకపోయినా కానీ ఇది బోట్ నెక్ కాబట్టి దీనికి బ్రాడ్గా ఉన్న పెద్దగా ఏమి విచ్చులుకునేది ఏమీ లేదు కాబట్టి బ్లౌజ్ కాదు కదండి. బ్లౌజ్ అయితే మనకు కంపల్సరీగా బకరం కానీ క్యాన్వాస్ కానీ ఏదో ఒకటి వేసుకొని స్టిఫ్ కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్, తర్వాత ఇది ఫ్రాకే కాబట్టి ఇది మరి పట్టినట్టు ఏమి ఉండదు కాబట్టి మనకి బాడీకి దీనికి నేను క్యాన్వాస్ వేయలేదు. ఇలా లైనింగ్ని అటాచ్ చేశాను. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఖర్చు కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ కరువు అనేది చాలా నీట్గా నిదానంగా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ వేసుకుందాము. ఇలా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ని పెట్టేసి ఈ లోపల వేసిన ఖర్చు పైకి కనిపించకుండా ఉండాలని చెప్పి లోపలికే వేస్తున్నానండి. దీనికి సేమ్ కలర్లో కలిసిపోయింది, డబుల్ షేడ్ వచ్చింది ఫ్యాబ్రిక్కి కాబట్టి నేను లోపలికి వేసేసాను, పైకి కనిపించకుండా ఉండాలని లోపల వైపు. ఓకేనా. అలా రౌండ్ నీట్గా కట్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చెప్పాను కదండి, ఫస్ట్ నెక్ తిప్పేటప్పుడు దానికి మనం ఎంత పాదం వారు ఖర్చు ఎంత పెడతామో అన్నిటికీ చివరి వరకు అదే లెవెల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్టిచ్ అదే ఎంతైతే స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తామో అంత చివరి వరకు అంతే పెట్టుకుంటే మనకి రౌండ్ అన్ని సైడ్లు కూడా ఒకేలా వస్తుంది, నీట్గా వస్తుంది. మనం కట్ చేసిన షేపు కనపడుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. ఇట్లా
ఈ కట్స్ ఘాట్లు పెట్టేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా కచ్ అంతా కట్ చేసుకొని. ఇలా మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలి అంటే కనుక కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే బాగుంటుందండి. ఇది ఇక్కడ కూడా కత్తితో ఘాట్లు పెట్టేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మనం ఇది బాడీ పార్ట్ ఒకటి తీసుకున్నప్పుడు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఫ్యాబ్రిక్ మ్యాచ్ అవ్వాలి. కాకపోతే కాంట్రాస్ట్ ఉంటే ఇలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇలా డిజైన్ ఉంటే బాగుంటుంది. సింపుల్గా కాకుండా ఫ్యాబ్రిక్ కొంచెం డిజైనర్లో అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా, స్టిచ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ కూడా కట్టు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా స్టిచ్ వేసుకోవాలి. నడుం దగ్గర కూడా నేనేం చేశానంటే అలవాట్లో పొరపాటుగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా కిందన స్టిచ్ చేయలేదు. స్టిచ్ చేయకుండా నెక్ స్టిచ్ చేసి తిప్పేసేసిన తర్వాత నాకు మర్చిపోయానని చెప్పి అనిపించి అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం ఆ పైన వేసిన స్టిచ్ విప్పేసి మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను. అక్కడ వీడియో మిస్ అయింది. అందుకని మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే అది స్టిచ్చింగ్ చూపించలేదు. ఓకేనండి. ఇట్లా ఈ ఈ 2 పార్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్టే మనం కిందని నడుం దగ్గర మళ్ళీ నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇది క్లాత్ నీట్గా తిరుగుతుంది. ఇలా రివర్స్ వేసుకొని ఇక్కడ ఈ డిజైన్ని ఇక్కడ సన్నగా వస్తుంది కదండి, మనకి వేలుతో అయితే రాదు. దీనికి సూదితో ఇట్లా బయటికి క్లాత్ని తీసుకురావాలి. ఇలా మొత్తం రివర్స్ వేసుకోవాలి. మనకి ఇది నడుం దగ్గర అండ్ నెక్ దగ్గర కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది. మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ అంతా కూడా క్లోజ్ అయిపోయి ఇట్లా వస్తుంది చూడండి. నీట్గా నిదానంగా అయితే ఇట్లా స్టిచ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ క్లాత్ మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోకపోతే స్టిచ్చింగ్ ఊడిపోతుంది. అట్లా ఊడిపోకుండా నీట్గా అయితే వేసుకోండి. ఇలా తిరగేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. ఇట్లా మొత్తం అంతా నీట్గా వేలుతో ఇదిగోండి ఇలా బయటికి నెట్టేసి స్లోగా క్లాత్ని తిప్పాలి. ఓకేనండి. ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుంది షేపు. నెక్ షేపు కింద నడుము దగ్గర కూడా కట్ షేపు చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా ముందు మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు చూపించలేదు కదా, అర్థమైంది కదండి. ఇక్కడ నేను నడుము దగ్గర ఫస్ట్ స్టిచ్ వేయలేదని చెప్పి దాన్ని అక్కడ నేను మళ్ళీ ఆ నెక్ దగ్గర స్టిచ్చింగ్ విప్పతీసి రెండు కలిపి మళ్ళీ స్టిచ్ వేసాను అనమాట. తర్వాత మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని ఇంకా దాన్ని కట్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్. ఈ స్టిచ్చింగ్ పూర్తిగా అయితే మీకు చూపించవచ్చు అని చెప్పి నేను మీకు అర్థమైంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మీకు ఈ ఫ్రాక్ కానీ డిజైన్ స్టిచ్చింగ్ కానీ మీకు ఏదైనా సరే ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లా నేను వీడియో ఇక్కడ కొంచెం అన్నీ కూడా స్కిప్ చేస్తున్నానండి. బాగా వీడియో లెంతీ అవుతుందండి, 1 అవర్ దాకా వచ్చేసింది. కాబట్టి ఇది ఎడిటింగ్ చేసేసరికి కూడా చాలా టైం పట్టింది. ఇలా మనం డిజైన్ చేసుకోవాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి, స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇది చాలా వాల్యుబుల్ ఫ్రాక్ లాగా అయితే కనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ పైన మిగిలిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. ఫ్రాక్ ఏ విధంగా అయితే తీసుకున్నానో చూపించానో అట్లా తీసుకోండి. నడుము దగ్గర నడుము లూజు, షోల్డర్ దగ్గర షోల్డర్ లూజు అట్లా తీసుకోండి. ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు అట్లా పెట్టేసేసి ఈ 30 సైజు కాబట్టి 5.5 ఇంచెస్. దీనికి ఇది బోట్ నెక్ కాబట్టి ఎంత షోల్డర్ పెట్టాను, 6.5 ఇంచెస్ అంటే 13 అంగుళాలు అయితే షోల్డర్ వచ్చింది.
తర్వాత అందులో హాఫ్ మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి 6.5 ఇంచులు అయితే తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి. ఇలా నడుము దగ్గర డాట్స్ కంపల్సరీగా వేసుకోండి. బ్యాక్ అయితే వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఫ్రంట్ మాత్రం వేసుకోండి. ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. ఇది క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చెమ్కీలు వచ్చింది కదా, అది గుచ్చుకుంటుందండి. క్లాత్ అయితే దీనికి ఓవర్లాక్ కూడా చేయాలి. ఇలా రఫ్ తీసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. సేమ్ ఇక్కడ కూడా మీకు స్పీడ్గా అయితే చూపిస్తాను కొంచెం, ఎందుకంటే సేమ్ కరువు కట్ వర్కే కాబట్టి ముందు చూశారు కదా, అదే విధంగా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ రౌండ్ అనేది తిప్పుకుంటూ చూడండి, కరువు ఇట్లా కొద్ది కొద్దిగా ఇలా పక్కకి జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్ వేసిన తర్వాత లోపల పైన మిగిలిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసేసిన తర్వాత ఇలా మిడిల్లో ఘాట్లు పెట్టేసేయాలి. ఇలా కత్తిరి ఘాటు అయితే పెట్టాలండి కంపల్సరిగా, చూసి పెట్టుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ మీద పడకుండా పెట్టేసేయండి, ఎందుకంటే మనం దీన్ని రివర్స్ వేసినప్పుడు క్లాత్ ఊడిపోతుంది. స్టిచ్చింగ్ మీద పడిపోతే స్టిచ్చింగ్ మీద పడకుండా కొంచెం కొద్దిగా అంటే కొంచెమే గ్యాప్ ఉంచి కట్ చేసుకోండి. ఇది ఇక్కడ మీకు ఇది కరువు తీసుకున్నాను, హ్యాండ్కి లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాను కదా, దానికోసం అని చెప్పి ఇలా పక్క పక్కనే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకోండి. ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఫ్రంట్ లోతు తీసుకున్న వైపు కత్తిరితో ఘాటు పెట్టుకుంటాం కాబట్టి ఆ రెండు పక్క పక్కన వచ్చేలాగా వేసేసుకోండి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా రివర్స్ వేసుకోవాలి. పైన ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ మనం నడుము బాడీ పార్ట్కి ఏ విధంగా అయితే నడుము దగ్గర స్టిచ్ వేసామో అదే విధంగా ఇలా కూడా ఇక్కడ కూడా స్టిచ్ వేసేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరికి వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇట్లా దీనికి ఈ క్లాత్ ఇంతవరకే వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి జాయింట్స్ స్టిచ్ వేసుకోవాలి. ఎవరికైనా ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటే జాయింట్ పడదు, కానీ లేదంటే మ్యాక్సిమం సైడ్ జాయింట్స్ అయితే పడతాయండి. స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ చిన్న ముక్క అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా మళ్ళీ స్టిచ్ వేసేసుకొని మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. హ్యాండ్స్ ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసాం కదా, షోల్డర్స్ ఇలా అటాచ్ చేసిన దాన్ని ఈ బాడీ పార్ట్ని తీసుకొని దీని మీద ఈ హ్యాండ్స్ ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఇలా స్టార్ట్ చేసేసి పెట్టేసుకొని మనం స్టిచ్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పఫ్ స్లీవ్సే కాబట్టి కరెక్ట్గా అయితే కట్ చేసేసాను కదా ఖర్చు దగ్గరికి. దీన్ని ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసి మిడిల్లో కత్తిరితో పెట్టిన ఘాటు దగ్గరికి షోల్డర్ మీదకి కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టేసి ఇదిగోండి ఇక్కడ చివరిని ఫ్రిల్స్ చిన్నగా అయితే పెట్టేసుకోవాలి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఘాటు దగ్గరికి 2 షోల్డర్ మీద స్టిచ్చు, దీని మీద పెట్టిన కత్తిరి ఘాటు 2 కలిపేసి ఇలా అక్కడి నుంచి మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా సేమ్ డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ అంతే, సేమ్ అలానే మళ్ళీ ఈ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. పఫ్ స్లీవ్స్ వద్దు అనుకుంటే మీరు ఇలా కాకుండా నార్మల్గా కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. దీనికి ఈ నార్మల్ హ్యాండ్స్ అయినా కూడా బాగుంటుందండి ఫ్రాక్కి.
ఓకేనండి. ఇక్కడికైతే ఇలా బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. దీనికి లెహెంగా ఎలా కట్ చేసుకోవాలి, అది కూడా ఎలా స్టిచ్ చేయాలో మీకు ఈ వీడియోలోనే చెప్తాను. చూడండి, ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఇదిగోండి పఫ్ స్లీవ్స్ చాలా వచ్చింది చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి ఇది శారీ, ఇది 4 మీటర్స్ శారీ అండి. ఇది 4 మీటర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని ఈ ఫోల్డింగ్ వైపు ఉండేలాగా వేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది, వన్ సైడు ఓపెన్ క్లాత్ ఉంటుంది. కాబట్టి ఇలా వేసిన తర్వాత మనం నడుము లూజు బాడీ పార్ట్ ఎంత పొడవు పెట్టేసుకున్నామో 14 ఇంచెస్ నేను తీసుకున్నది 14 ఇంచెస్ తగ్గించుకొని అక్కడి నుంచి పెట్టేసుకోవాలి టేప్ని. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ని ఇక్కడ ఇది ఫోల్డింగ్ 8 ఈ లేయర్స్ వస్తుంది, 8 లేయర్స్ కింద వస్తుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇది నడుము లూజ్కి. ఓకేనండి, చూడండి ఇలా 3.5 ఇంచెస్ అయితే తీసుకోండి. 30 సైజ్ అయితే సరిపోతుంది. ఇలా 3.5 ఇంచెస్ పెట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం లెంత్ తీసుకోవాలి. కాబట్టి పొడవు వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసిన ఒక లైన్ డ్రా చేసిన తర్వాత 14 ఇంచెస్ దగ్గర నుంచి టేప్ని ఇక్కడ నుంచి విడిచిపెట్టి అక్కడి నుంచి పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఇది 53 ఇంచెస్ ఫుల్ లెంత్. అంటే ఫ్రాక్ పొడవు వచ్చేసి 53 ఇంచెస్. అంటే 53 ఇంచెస్లో 10 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. మళ్ళీ 10 ఇంచెస్ మైనస్ చేసి ఇక్కడికి వస్తుంది. అంటే పైన 14 ఇంచెస్, కిందన మళ్ళీ 10 ఇంచెస్. అంటే కింద మనకి ఫ్రిల్స్ కుచ్చొచ్చింది కదా, దానికి 10 ఇంచెస్ అయితే మైనస్ చేయాలి. మళ్ళీ అవి 10 ఇంచెస్, పైన 14 ఇంచెస్. మిడిల్లో వచ్చిందంతా టేప్ని ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 14 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టుకుంటే 44 వస్తుందండి. ఇక్కడికి 44 ఇంచెస్ ఇలా అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా నేను ఇక్కడ కట్ చేయలేదు, తర్వాత కట్ చేశాను. ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవటమే. ఇది మార్క్ చేశాను కదా, ఈ రౌండ్ అనేది ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మిగిలిన ఖర్చు ఎలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా మనం ఈ మార్క్ చేసిన దాన్ని ఇక్కడ కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి టేప్తో మనం మళ్ళీ 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మీకు అర్థం అవ్వాలని మళ్ళీ దీని మీద టేబుల్ మీద పెట్టి దగ్గరగా చూపిస్తున్నానండి. 14 ఇంచెస్ విడిచిపెట్టి టేప్ని అక్కడి నుంచి ఇక్కడికి 44 ఇంచెస్ వస్తుంది. 44 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ 53 ఇంచెస్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. వేరే క్లాత్ తీసుకోవాలి. అక్కడి నుంచి 44 దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 10 ఇంచెస్ ఎంత అయితే అంత, అంటే 53 ఇంచెస్ వరకు మనం తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ ఫుల్ లెంత్ బాడీ పొడవు ఫ్రాక్ పొడవు వచ్చేసి 53 ఇంచెస్ అనుకోండి. అందులో మనం బాడీకి పెట్టేసుకుంది 14 ఇంచెస్. అక్కడి నుంచి మళ్ళీ ఇలా ఫుల్ లెంత్ తీసుకుంటే అక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ అందులో 10 ఇంచెస్ మళ్ళీ మైనస్ చేయాలి. ఆ 10 ఇంచెస్ ఇలా క్లాత్ని మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ మిగిలిన పీసెస్ మీద ఇక్కడ 10 ఇంచెస్ అయితే ఇదిగోండి ఇట్లా 44 దగ్గర నుంచి ఇలా ఇక్కడికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటినీ కూడా నేను ఇది 4 మీటర్స్ అంబ్రెల్లా తీసుకున్నాను. తర్వాత మిగిలిన 2 మీటర్స్ని ఇలా తీసుకున్నానండి. తీసుకొని ఇవన్నీ కలిపి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ కూడా 10 ఇంచెస్ పొడవు తీసుకొని ఇలా క్లాత్ ఎంత ఉంటే అంత మొత్తం అంతా తీసేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి దేనికి పని లేదు కాబట్టి ఉన్న క్లాత్ అంతా మెటీరియల్ ఇలా అయితే తీసేసుకున్నాను. తీసుకొని ఇలా ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ వేసేసుకొని పైన వన్ సైడ్ జిగ్జాగ్ చేసుకోవాలి. వన్ సైడు ఇది జిగ్జాగు, వన్ సైడ్ జిగ్జాగు, వన్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేశానండి. జిగ్జాగ్ అంటే చాలా టైం పట్టిద్దని నేనేం చేశానంటే కిందని లాస్ట్ కిందున్న ఫ్లోర్ టచ్ వస్తుంది కదా, కింద అంచు వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. మీరు ఇది స్టిచ్చింగ్ బాగాలేదు అనుకుంటే మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఇలా సన్నగా స్టిచ్ వేసేసాను. ఇలా వన్ సైడ్ అంతా స్టిచ్ వేసిన తర్వాత వన్ సైడ్ జిగ్జాగ్ చేసుకోవాలి. ఈ జిగ్జాగ్ చేసిన వైపు 1 ఇంచ్ విడిచిపెట్టి ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా 1 ఇంచ్ విడిచిపెట్టి అక్కడి నుంచి పెట్టుకోవాలండి. 1 ఇంచ్ అంటే స్టార్టింగ్లో కాదు, పైన
పైన జిగ్జాగ్ వైపు 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇట్లా కొద్దిగా అంటే పైన మనకి కుచ్చులాగా నిలబడడం కోసం 1 ఇంచ్ అయితే ఇట్లా వదిలేసి అక్కడ నుండి పెట్టేసుకోండి. ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ కూడా స్కిప్ చేశాను. చాలా టైం అయిపోతుందండి వీడియో. కాబట్టి నేను సింపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎంత క్లాత్ ఉంటే అంత మనకి ఎంత కుచ్చు ఫ్రిల్స్ ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా ఫ్రాకు. కాబట్టి నేను ఉన్నదంతా ఇలా 2 మీటర్స్ పైన మళ్ళీ క్రాస్ కట్ చేశాను కదా, అది కూడా కలిపి మొత్తం ఇంకా ఎక్కువే పట్టింది. 2½ ఇంచెస్ అయితే ఫ్రిల్స్ పెట్టేశాను. ఇలా ఇది తర్వాత ఇది క్రాసు అంబ్రెల్లా కట్ చేసాం కదా, అంబ్రెల్లా ఫ్రాకు దానికి ఇదిగోండి ఇది ఈ లైనింగ్ని అంటే క్రేప్ తీసుకున్నాను. క్రేప్ లైనింగ్ 2 కలిపి ఇలా అటాచ్ చేసుకోవాలి నడుం దగ్గర. ఇలా అటాచ్ చేసిన తర్వాత దాని మీద బాడీ పార్ట్ తీసుకొని ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పైన స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇది లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ని దీని మీద పెట్టేసి స్టిచ్ వేయాలి. ఇలా స్ట్రైట్‌గా వేసేసానండి. కావాలంటే మీరు ఇలా కట్ వర్క్ ఉంది కదా, దాని మీద కూడా వేసుకోవచ్చు. ఇలా లూజ్ ఉండాలని చెప్పి నేను వేశాను. అదేమవుతుందంటే పైకి నిలబడిపోతుంది. దాన్ని మనం సూదితో కొంచెం టాకా వేసుకుంటే ఒక్కొక్క టాకా వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇది మళ్ళీ ఈ 2 పీసెస్ వస్తాయి కదా అంబ్రెల్లా ఫ్రాకు. ఈ 2 పీసెస్ అంటే ఇది ఇంకో సెకండ్ పీసు. ఫ్రంట్ పార్టు స్టిచ్ వేసామనుకోండి, ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి. ఇట్లా ఇది కూడా సేమ్ అదే విధంగా ఇలా 2 అటాచ్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ముందు స్టిచ్ చేసిన బాడీ పార్ట్ని పెట్టేసి సెకండ్ పార్ట్ని పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇదిగోండి ముందు ఎలా వేసామో అలాగే విడివిడిగా నేను స్టిచ్ వేస్తున్నాను. 2 కలిపి స్టిచ్ వేయలేదు, విడివిడిగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ 2 కలిపి మనం సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. లూజ్ ఎంతైతే పెట్టేసుకున్నామో హ్యాండ్ లూజ్ వచ్చేసి దీనికి ఫుల్ 9 ఇంచెస్. 9 ఇంచెస్ అయితే 4½ ఇంచెస్ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు 6½ ఇంచెస్. 6½ ఇంచులు అయితే ఆర్మ్ లూజ్ వస్తుంది. నడుము లూజ్ దగ్గరికి వచ్చేసరికి 15 ఇంచెస్. ఇక్కడ నేను కట్ చేసింది ఖర్చు విడిచిపెట్టి మిగతాదంతా కూడా నేను స్టిచ్ వేసేస్తున్నానండి. ఇలా స్టిచ్ చివరికి ఈ నడుము దగ్గరికి వచ్చేసరికి యువతలకి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా చివరి వరకు ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. అంటే పై క్లాత్ ఉంటుంది కదా, పై క్లాత్ మీద వేశాను. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మళ్ళీ సైడ్ స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వచ్చేసరికి నడుం దగ్గరికి వచ్చేసరికి లైనింగ్ మీద వేసుకోవాలి. లైనింగ్ అంటే క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్ మెటీరియల్ కాస్ట్ మొత్తం కలిపి నాకు శారీ 300, బాడీ పార్ట్కి 350 అండ్ క్రేప్ లైనింగ్ వచ్చేసి 200, 240 అండి. 200 కాదు 240 రూపీస్. ఇట్లా ఎంత అయింది మొత్తం కౌంట్ చేసుకోండి. నాకైతే మెటీరియల్ కాస్ట్ అంత అయిందండి. చాలా ఈజీగా చూడండి. ఇది ఫ్రాక్ వచ్చేసి మనకి 3000, మనకి షాప్లో అయితే 3025 అలా ఉంటుంది. అంత బాగుంది ఫ్రాక్ అయితే, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగోండి ఇక్కడైతే ఈ కుచ్చు పెట్టాం కదా, ఫస్ట్ మనం కుచ్చు పెట్టిన ఈ కుచ్చు అంతా కూడా ఈ పీస్ని తీసుకొని ఇక్కడ ఈ చివరి ఉంది కదా మనం అంబ్రెల్లా వేసిన దాని మీద పెట్టేసి చివరిని 1 ఇంచు ఉండేటట్టుగా చూసుకొని కింద అంటే మరి చివరికి ఎడ్జ్ని వేసుకున్నారనుకోండి మళ్ళీ పిగిలిపోతుంది. కాబట్టి మనం 1 ఇంచు గ్యాప్ ఉంచి పైకి వేసుకోవాలి. ఇలా పైన మళ్ళీ ఇలా పైన పెట్టేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది చివరికి వచ్చేసరికి కొంచెం నాకు ఒక 5 ఇంచెస్ అలా తగ్గింది. ఆ 5 ఇంచెస్ని నేను ఇలా కుచ్చు అక్కడక్కడ కొద్దిగా ఎప్పతీసి కవర్ చేసేసాను. ఇది మనకి కిందనే ఉంటుంది కాబట్టి పెద్దగా దీన్ని
అంత ఇది లెంత్ కరెక్ట్‌గా ఉందా లేదా అని మనకేం అనిపించదు, తెలీదు. కాబట్టి నేనేం చేశానంటే అలా కవర్ చేసి మొత్తం అంతా కుచ్చు పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసాను. ఈ చివరని ఇక్కడ ఈ సైడ్ కూడా కుచ్చు అయిపోయిన తర్వాత సైడ్ కూడా మనం ముందు వేసాను కదండీ! మెయిన్ ఫ్యాబ్రిక్‌ని 2 కలిపి అటాచ్ చేయాలి. తర్వాత లైనింగ్ కలిపి అటాచ్ చేయాలి. చివరని ఈ ఈ లాస్ట్‌లో మనం కుచ్చు పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలండి. అర్థమైంది కదా! ఫ్రాకు ఎలా స్టిచ్ చేయాలనేది. అర్థమైంది కదండీ! ఇది బయటొచ్చేసి మనకి 3000 అలా ఉంటుంది. మనకి చాలా ఈజీగా మన చేతిలో పనే కాబట్టి చాలా ఈజీగా 1000 బిలో 700, 750 అయితే మెటీరియల్ కాస్ట్ పెట్టుకుంటే ఈజీగా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.